ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. సాక్షి నాకు ఇంకోటి అర్థం కానిది ఏంటంటేనండి, ఎవరికైనా ఎలాంటి వాళ్ళకైనా తన చెల్లి జోలికి వచ్చినా తల్లి జోలికి వచ్చినా లాగి పీకుతాడు ఎవడైనా. అరే నీ చెల్లి గురించి, నీ తల్లి గురించి, నీ బాబాయ్ కూతురు గురించి నోటికొచ్చినట్టు మాట్లాడి షర్మిల రాజశేఖర రెడ్డికి పుట్టలేదు విజయలక్ష్మి గారిని అడగాలి అని నీ సోషల్ మీడియా కుక్కలు నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా నీకు పౌరుషం రాలేదంటే వర్రా రవీంద్రారెడ్డి అనే వెధవ ఆడు మాట్లాడిన మాటలు, ఆడు పెట్టిన పోస్టులు చూస్తే ఇదేంటి సార్ మటన్ కెమెరా చేసి పెట్టాడు? నిజంగా మీరు నమ్మరండి. కొన్ని పోస్టింగ్లు మీకు చెప్పాలంటేనే నాకు చాలా ఇబ్బట్టిగా ఉంది. ఏంటది? ఆ పంచు ప్రభాకర్ అన్నవాడు షర్మిలా గారిని షకీలా అంటాడు. పాపం ఆ జనసేన అమ్మాయి అరుణాని ఇదే వర్రా రవీంద్రారెడ్డి నోటికొచ్చినట్టు ఫోన్ కాల్ చేసి బూతులు తిడతాడు. చెప్పు తీసుకొట్టండి సార్. ఆగండి సార్, జనం మంచి కసి మీద ఉన్నారు. వాళ్ళకి అప్పచెప్పామంటే పడికట్టు రాళ్ళు పెట్టి పచ్చడి చేశారు. నాకు నా సభ్యత, నా సంస్కారం అడ్డొస్తున్నాయి. ఆ ముంజా అని అవని ఇవని ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నాయి. ఏంటి చేసావా? ఛాన్సే లేదు అంటున్నాడు. ఓకే చేసాడు అనుకుందాం. ఈ మాత్రం దానికి మళ్ళీ ఉరి చేస్తారండి మీరు? నెక్స్ట్ జడ్జి గారు ఉరి అనే మాట అనలేదయ్యా. నేను అనిపిస్తాగా. ఎందుకండి మేము పడాలి? ఏంటండి అంత అవసరం ఏంటండి? ఆడు ఎవ్వడండి మమ్మల్ని మాట్లాడడానికి? సార్ మీరు చాలా అదృష్టవంతులు సార్. ఈసారి వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నాను, మనసొప్పగా చేయలేకపోయాను అంతే. రచ్చ లేపబోతుంది, ఖచ్చితంగా కూడా పెను సంచలనంగా మారబోతుంది. నేను బ్రతుకున్నంత కాలం మీది నేనే అంటించాలన్నా. బాడీనా బీడీనా? బాడీ బీడీ అన్నా. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపులు తిరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్ పై సిట్ సీరియస్ ఎంక్వైరీతో వైసీపీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అన్యాయమా ఆమదమా అవన్నీ చేతగానోడు మాట్లాడే మాటలు ఇక్కడ బుర్రనోడు దూరుకుంటాడంతే. రాజ్ రెడ్డి అరెస్ట్, తెరపైకి మరో పేరు రావడం, లిక్కర్ దొంగల బట్టలు విప్పుతానన్న విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు మొదలైనట్లు సమాచారం. మన దగ్గర లేబుల్ ఒక్కటే ఒరిజినల్ చిన్నోడా, లోపలంతా కల్తీ మాల్. మరి మీ పెద్దోడంటే ఎవరుకున్నావు? బాటిల్కి అయ్యే ఖర్చు 300, బయట అమ్మేది 3300, అంటే 10 times ప్రాఫిట్. సిట్ నెక్స్ట్ టార్గెట్ ఎవరు అన్న టెన్షన్ లో వైసీపీ నేతలున్నట్లు సమాచారం. పోలీస్ రికార్డ్స్ లో ఉన్న రౌడీ షీటర్స్ అందరి లిస్టు తయారు చేయండి. ఏ నాయకుడు అండదండలు ఉన్నా ఆలోచించండి. జగన్ హయాంలో వేల కోట్ల విలువైన లిక్కర్ స్కామ్ డొంక కదలింది. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఎప్పుడన్నా సరిగ్గా పంచావురా? అన్ని డబ్బులు నువ్వు తీసుకొని నాకు ఇస్తావా? ఇది కూడా తీసుకుంటావంటే మోసం చేస్తున్నాడు ఎవడు బాగుపడ్డాడు. జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన కొందరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు, ఓఎస్డీలు, పిఏల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సిచ్యువేషన్ చూస్తే టెన్షన్ తో నరాలు చిట్లు పెట్టేట్టున్నాయి. టెన్షన్ పడాల్సింది నేను, మధ్యలో మీరెందుకు హెల్ప్ కొట్టుకుంటారు? లిక్కర్ వ్యవహారానికి సంబంధించి ప్రైవేటు వ్యక్తుల నివాసాల్లో జరిగిన అనేక సమావేశాల్లో వారు ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. అన్న వీళ్ళు మారే మార్గమే లేదన్న. అంత గమ్మున మారరా. నా ఛానల్ పేరు గుర్తుందిగా, గుబ్బా బిహారీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.